అట్లాగే ఏమైనా జరిగి ఉండొచ్చు. రాజకీయ కోణంలో చూస్తే జోగి రమేష్ లాంటి వాళ్ళని చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ భయపెట్టే ప్రయత్నం, రెడ్ బుక్లో మీ పేర్లు ఉన్నాయని హెచ్చరించే ప్రయత్నం ఇంకో కోణంలో చూడొచ్చా? ఇందులో 2 కోణాలు ఉంటాయి. ఒకటి, జోగి రమేష్ని భయపెట్టాలి అంటే కొడుకుని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. లేదా కాకపోతే ప్రతీకారం అంటే హ్యూమిలియేట్ చెయ్యాలి అనుకున్న రూట్లో చేసి ఉండాలి. ఎందుకంటే జోగి రమేష్ని అరెస్ట్ చేస్తే 2 రోజులు ఏదైనా టాపిక్ దొరకాలి. జోగి రమేష్ ఇప్పుడు ఏ టాపిక్ దొరికొండదు కాబట్టి ఈ టాపిక్ అంటే కొడుకు వరకే వెళ్ళింది, జోగి రమేష్ దాకా వెళ్ళలేదు. దానికంటే ఇది ఎక్కువ హ్యూమిలేషన్ ఉంటుంది. తను జైలుకి పోతే పెద్దగా ఫీల్ అవ్వడు, ఎందుకంటే తనకి ఎట్లాంటి పొలిటికల్గా అలవాటు కాదు. వాళ్ళ అబ్బాయి వెళ్ళటం అనేటప్పటికి మానసికంగా కుంగిపోతాడు. మానసికంగా కుంగుబాటుకి గురి చేసే ఉద్దేశం అయి ఉండాలి. ఎందుకంటే జోగి రమేష్ అండతో జరిగితే ఏసీబీ అరెస్ట్ చేయాలంటే జోగి రమేష్ని అరెస్ట్ చేయాలి. అబ్బాయిని అరెస్ట్ చేయడం అంటే నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. అబ్బాయిని అరెస్ట్ చేయడం అంటే 2వ కోణంలో ఒకటి కరెక్ట్, అతని పేరు రిజిస్టర్ అయింది కాబట్టి అతను అరెస్ట్ చేయడం కరెక్ట్ అవుతుంది. కానీ నేననే పాయింట్ ఏంటంటే అతను డైరెక్ట్ అక్యూజ్డ్గా దీంట్లో తీసుకొచ్చుకునేటప్పుడు అక్కడ మిగతా అధికారులు ఎప్పుడు జరగాలి అదంతా, ఫస్ట్ రిజిస్టారు, దానికి సంబంధించినటువంటి సర్వేయరు, వీళ్ళందరితో ఏదో చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరిని అరెస్ట్ చేశాక కదా ఇతను